హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీలో భాగంగా కేంద్ర బడ్జెట్ 2024-25కు సంబంధించిన కేంద్ర బడ్జెట్ ఒకసారి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, సాధారణ బడ్జెట్తో రైల్వే బడ్జెట్ను విలీనం చేసి ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ ఏది? సాధారణ బడ్జెట్తో రైల్వే బడ్జెట్ను విలీనం చేసి ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ ఏది? ఆన్సర్ 2017-18 బడ్జెట్. బడ్జెట్ రకాలు, వాటిని ప్రవేశపెట్టిన వారిని జతపరచండి. చూడండి, బడ్జెట్ రకాలు ప్రవేశపెట్టిన వారితో జతపరచండి. ఈ వైపు బడ్జెట్ రకం, ఈ వైపు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రులను ఇచ్చాడు. చూడండి, క్యారెట్ స్టిక్ బడ్జెట్, కలల బడ్జెట్, వన్స్ ఇన్ ఏ సెంచురీ బడ్జెట్, మిలీనియం బడ్జెట్. ఈ వైపు ఆర్థిక మంత్రులను ఇచ్చాడు. నిర్మలా సీతారామన్, యశ్వంత్ సిన్హా, విపి సింగ్, పి చిదంబరం. బడ్జెట్ రకాలు ప్రవేశపెట్టిన మంత్రుల్ని జతపరచమన్నాడు. సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటిసారిగా డిజిటల్ బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? డిజిటల్ బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ 2021 ఫిబ్రవరి 1. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర రాబడులు 2024-25 బడ్జెట్లో రూపాయి రాకకు సంబంధించిన దానితో జతపరచండి. రూపాయి రాకకు సంబంధించిన వాటితో జతపరచమన్నాడు. కార్పొరేట్ పన్ను, ఆదాయ పన్ను, జిఎస్టీ, కస్టమ్స్ పన్నులు రూపాయి రాక విలువతో జతపరచమన్నాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, తాజా బడ్జెట్లో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్యాఘర్ మఫ్తీ బిజిలీ యోజనకు సంబంధించి సరికాన్ని తెలపండి. ఇవ్వబడిన స్టేట్మెంట్లలో ప్రధానమంత్రి సూర్యాఘర్ మఫ్తీ బిజిలీ యోజనకు సంబంధించి సరికానివి అడిగాడు. సరికాంది అని అడిగాడు ఫ్రెండ్స్. ఇంటి పైకప్పులపై సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, సోలార్ ప్యానెల్స్ను ఉచితంగా అందించడం, 1 కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం. దీనికోసం బడ్జెట్లో 6,250 కోట్లు కేటాయించడం. దీంట్లో సరికాంది అన్నాడు. సరికాంది కనుక చూస్తే సోలార్ ప్యానెల్స్ను ఉచితంగా అందించడం అనేది సరికాంది. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 బడ్జెట్లో రూపొందించిన అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫండ్కి కింది వేటికి ఉద్దేశించినది? చూడండి, 2024-25 బడ్జెట్లో రూపొందించిన అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫండ్ కింది వేటికి ఉద్దేశించినది అని అడిగాడు. ఆన్సర్ ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధికి. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 బడ్జెట్లో ఎన్ని రంగాలలో సంస్కరణలు చేపట్టి సమగ్ర అభివృద్ధి చేయాలని నిర్ణయించారు? ఆన్సర్ 9 రంగాలు. 2024-25 బడ్జెట్లో రూపొందించిన సమ్మిళిత మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి సరికానిది తెలపండి. మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి సరికాంది. ఇక్కడ ఆన్సర్ చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలను విస్తరించడం అనేది సరికాంది. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఎన్పిఎస్ వాత్సల్య పథకానికి సంబంధించి సరికానిది. మైనర్ల పెన్షన్కు సంబంధించిన పథకం. మైనారిటీ తీరిన బాలలకు వారి పేరు మీద ఎన్పిఎస్ ఖాతా మారుతుంది. పిల్లల సాధికారతను ప్రోత్సహించడం. కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది. వీటిలో సరికాంది అడిగాడు. సరికాంది కనుక చూస్తే కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుందనేది సరికాంది. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 బడ్జెట్లో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద 4వ దశలో ఎన్ని గ్రామాలకు రహదారులను నిర్మిస్తారు? 2024-25 బడ్జెట్లో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద 4వ దశలో ఎన్ని గ్రామాలకు రహదారులు నిర్మిస్తారు? ఆన్సర్ 25,000 గ్రామాలకు. నెక్స్ట్ క్వశ్చన్, జీడిపిలో ప్రధాన రాయితీలు 2023-24 బడ్జెట్ కంటే 2024-25 బడ్జెట్లో ఆన్సర్ తగ్గాయి. 2024-25 బడ్జెట్లో బయో ఇన్ రీసోర్స్ సెంటర్లు దేనికోసం ఏర్పాటయ్యాయి? ఆన్సర్ ప్రకృతి వ్యవసాయం. 2024-25 బడ్జెట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమానికి కేటాయించిన మొత్తం ఎంత? మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి కార్యక్రమానికి
కేటాయించిన మొత్తం ఎంత అని అడిగాడు. ఆన్సర్ 86,000 కోట్లు. 2023-24 బడ్జెట్లో కంటే 2024-25 బడ్జెట్లో విద్యకు ఎంత కేటాయించారు? విద్యకు కేటాయింపులు ఏమయ్యా అని అడిగాడు. ఆన్సర్ పెరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత వ్యవసాయ రంగానికి సంబంధించి కింది వాటిలో సరైనవి తెలపండి. సరైనవి అడిగాడు. దేశ జనాభాలో వ్యవసాయం 42.3% మందికి జీవనోపాధిని అందించడం, స్థూల దేశీయోత్పత్తి జీడిపి వాటా 18.2%, వ్యూహాత్మక ప్రణాళికలో వ్యవసాయాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించడం, 2024-25 బడ్జెట్లో 1.52 లక్షల కోట్లు కేటాయింపు. వీటిలో సరైనది అడిగాడు. సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, 2018-19లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరిత కార్యాచరణ ఆపరేషన్ గ్రీన్ పథకాన్ని ప్రస్తుతం ఎన్ని రకాల ఆహార పంటలకు విస్తరించారు? ఆన్సర్ 11 కూరగాయలు, 10 పండ్ల రకాలు, రొయ్యలు, మొత్తం 22. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 బడ్జెట్లో పప్పు ధాన్యాలకు సంబంధించి జాతీయ ఆహార భద్రతా పథకాన్ని ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేస్తారు? ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేస్తారు? ఆన్సర్ 28 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో. 2024-25 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అమరావతి నిర్మాణానికి మొత్తం కేటాయించింది ఎంత? అమరావతి నిర్మాణానికి కేటాయించింది. ఆన్సర్ 15,000 కోట్లు. భారత బడ్జెట్లో మూలధన రసీదుల్లో చేర్చిన అంశాలు. ఆన్సర్ ట్రెజరీ బిల్లుల జారీ. 2023-24 బడ్జెట్లో సామాజిక ఆర్థికంగా వెనుకబడిన షెడ్యూల్ తెగల కోసం ఎస్టీ కోసం లక్ష్యంగా చేసుకున్న పథకాలను అమలు చేయడానికి ప్రధానమంత్రి పీవీటీజీ అభివృద్ధి మిషన్ను ప్రకటించారు. పీవీటీజీ అనగా ఆన్సర్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 బడ్జెట్లో దేన్ని ఉత్పాదక రుణంగా పిలుస్తారు? ఉత్పాదక రుణంగా 2024-25లో దేన్ని పిలుస్తున్నారు? ఈ బడ్జెట్లో దేన్ని పిలుస్తున్నారు? ఆన్సర్ నీటిపారుదల, విద్యుత్ ప్రాజెక్టులు. 2024-25 బడ్జెట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎందుకోసం అత్యధిక వ్యయం చేస్తుంది? దేనికి అత్యధిక వ్యయం చేస్తుంది అన్నాడు. పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా. శూన్య ఆధార బడ్జెట్ అనే భావన ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? శూన్యాధార బడ్జెట్ అనే భావన ప్రవేశపెట్టిన సంవత్సరం. ఆన్సర్ 2016-17. నెక్స్ట్ క్వశ్చన్, 2023-24 కంటే 2024-25లో జీఎస్టీ రాబడిలో ఎంత శాతం వృద్ధి నమోదైంది? ఆన్సర్ 11%. 2024-25 బడ్జెట్లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏ రంగం అభివృద్ధి కోసం ఏర్పాటు చేశారు? ఆన్సర్ వ్యవసాయ రంగంలో సమస్యలు పరిష్కరించి ఉత్పత్తిని పెంచడానికి. వికసిత్ భారత్ అభియాన్ సాధనకు రోడ్ మ్యాప్ కిందకు వచ్చే వాటిని గుర్తించండి. దీంట్లో వచ్చే వారిని గుర్తించండి అన్నాడు. అన్నదాత, పేదవారు, యువత, మహిళలు. ఇక్కడ ఆన్సర్ చూస్తే అన్నదాత, పేదవారు, యువత, మహిళలు వీరందరూ కూడా వికసిత్ భారత్ అభియాన్ సాధనకు రోడ్ మ్యాప్ కిందకి వస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 బడ్జెట్లో సంస్కృతి సాంప్రదాయాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పూర్వోదయ ప్రణాళిక ఏ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం ఉద్దేశించింది? ఆన్సర్ తూర్పు ప్రాంతం. 2024-25 బడ్జెట్లో ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్కు సంబంధించి గుర్తించండి. ఇక్కడ సరైనది గుర్తించండి అన్నాడు. ఆన్సర్ ఒకసారి చూద్దాం. చూడండి, ఆన్సర్ చూస్తే ఇక్కడ 3 సరైనవే. 2024-25 బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో ప్రత్యక్ష పరోక్ష పన్నుల వాటాకు సంబంధించి సరైనది తెలపండి, వరుసగా తెలపండి అన్నాడు. ప్రత్యక్ష పరోక్ష పన్నులు 55.7, 42.5. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 బడ్జెట్లో ఏ ఆరోగ్య సంబంధ వ్యాధుల నివారణ మందులకు కస్టమ్ డ్యూటీని పూర్తిగా మినహాయించారు? ఆన్సర్ క్యాన్సర్ చికిత్స.
2023-24 బడ్జెట్తో పోల్చి చూస్తే 2023-24 బడ్జెట్తో పోల్చి చూస్తే 2024-25 బడ్జెట్లో రక్షణ వ్యయానికి సంబంధించి సరైనది తెలపండి. రక్షణ వ్యయానికి సంబంధించి సరైనది తగ్గుదల. 2023-24 బడ్జెట్ అంచనాల కంటే 2024-25 బడ్జెట్లో ద్రవ్యలోటుకు సంబంధించి సరైనది తెలపండి. దీంట్లో ద్రవ్యలోటుకు సంబంధించి సరైనది ఆన్సర్ 5.6% నుండి 4.9% తగ్గింది. ఇవి ఫ్రెండ్స్ 2024-25 కేంద్ర బడ్జెట్కు సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్నిటితో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.